ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం జంగాలకండి గ్రామంలో ఇక్కడ హై స్కూలు ప్రాంగణంలో మనకి బ్రహ్మంగారి గుడి ఉంది. ఇక్కడ ఈ గుడి 2 దశాబ్దాలుగా పాడుబడిపోయి ఉండడం చూసి ఈ ప్రజలు ఇక్కడ ప్రతి సోమవారం ధూపదీప నైవేద్యాలు అన్నదానాలు చేసుకుంటారు. ఈ ప్రజలు మంత్రి అయినటువంటి మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని 1 సంవత్సరం క్రితం అందరూ కోరడం జరిగింది. ఈ గుడిని ఎట్లాగైనా సరే స్లాబు ప్లాట్ఫారం వేసి గుడి రోడ్డు కన్నా 2 అడుగులు కింద ఉందనేసి దీన్ని రైజ్ చేసి మళ్ళీ మంచి గుడి కావాలి మాకు, ఈ వర్షాలకి రేకులన్నీ పగిలిపోయి విగ్రహాలు తడిసిపోతున్నాయి అని కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు 5 లక్షల స్కీమ్లో అయితే స్లాబు గర్భగుడి 2 రావనేసి ఆయన శ్రీవాణి ట్రస్ట్ కింద టీటీడీ బోర్డు కింద ఒక 10 లక్షల స్కీమ్లో వీళ్ళకి బ్రహ్మంగారి గుడిని శాంక్షన్ చేయడం జరిగింది. నిన్ననే మాకు అంటే మే నెల 2026లో మాకు తెలియడం జరిగింది ఇట్లా గుడి శాంక్షన్ అయిందనేసి. అందుకు గాను నేను దేవాదాయ శాఖ ఆఫీసుకు వెళ్ళి ఆ గుడి డిజైన్ను తీసుకొని వచ్చి ఆ డిజైను ప్రకారం వీళ్ళకి గుడి ఈ విధంగా వస్తుంది అనేసి దేవాదాయ శాఖ వారు ఇచ్చిన డిజైను. ఈ డిజైన్ ప్రకారం గుడి కట్టుబడి చేసుకోవాలి, కట్టుబడి చేసుకొని బిల్లులు పెట్టుకుంటే మరి మనకి శాంక్షన్ అయిన అమౌంట్ వస్తుందని చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా ఈ గుడికి పోయిన విడతలో ధూపదీప నైవేద్యం స్కీమ్ అనేది మిస్ అయింది. ఈసారి మంత్రి గారిని కోరుకొని మళ్ళీ అలాంటి స్కీమ్ విడుదలైనప్పుడు ఈ గుడికి పూర్తయిన తర్వాత ధూపదీప నైవేద్యం కింద 10,000 కూడా మనం అర్జీ పెట్టుకొని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్న జనమంతా కూడా చాలా సంతోషంతో మన మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ చైర్మన్కు, బోర్డు మెంబర్లకు, అలాగే శ్రీవాణి ట్రస్ట్కు అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి ఇక్కడ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు, మరి ఇక్కడ మీరు చూస్తున్నారు పొన్నం ప్రభాకర్ ఒకప్పుడు ఈ బ్రహ్మంగారి గుడికి భూమి దానం ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ యానాది రెడ్డి అని ఇక్కడ ఉన్నారు పెద్ద మనిషి, ఆయన కూడా ఏంటంటే ధూపదీప నైవేద్యాలకి సహాయం చేస్తుంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డబ్బులు వేసుకొని ఇక్కడ సహాయం చేయడం జరుగుతుంది అనమాట. ధూపదీప నైవేద్యం కూడా ఇక్కడ దానం చేసుకొని అందరూ దాతలు డబ్బులు వేసుకొని ఇక్కడ గుడికి అన్ని కార్యాలు జరపడం జరుగుతుంది. సో ఇక నుంచి కూడా గవర్నమెంట్ సపోర్ట్తో, మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి సపోర్ట్తో ఇక్కడ బ్రహ్మాండంగా ఈ దైవ కార్యాలు జరగాలనేసి కోరుకుంటూ ఈ ప్రజలందరూ కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్తారు. ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే మన సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నేత నారా లోకేష్ గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి.